నమస్కారం. ఏడీబీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం చేసిన అధికారులు. ఆదివారం ఉదయం 8 గంటల నుండి ప్రారంభం కానున్న కౌంటింగ్. టీటీడీసీ భవనం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసు యంత్రాంగం. ఫలితాల సరళిపై సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ. అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు. సహస్ర సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్న ఎమ్మెల్యే జోగు రామన్న ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుతూ ప్రత్యేక పూజలు జరిపినట్లు వెల్లడి. సామాన్య ప్రజానీకం నుండి రాజకీయ పార్టీల అభ్యర్థులు, రాజకీయ ప్రతినిధుల వరకు అత్యంత ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న ఎన్నికల కౌంటింగ్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే కౌంటింగ్కు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. పట్టణంలోని టీటీడీసీలో కౌంటింగ్ నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. ఆదివారం ఉదయం 8 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. నరాలు తెగే ఉత్కంఠకు కౌంట్డౌన్ మొదలైంది. అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు భద్రపరిచిన ఈవీఎంల లెక్కింపుకు సమయం ఆసన్నమవుతోంది. ఫలితాలను తెలుసుకునేందుకు ప్రజలు, అభ్యర్థులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల కౌంటింగ్కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ అందరిలో పెరిగిపోతోంది. మరోవైపు జిల్లా అధికార యంత్రాంగం ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లను చేపట్టింది. టీటీడీసీలోని స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచిన ఈవీఎంల వద్ద భారీ బందోబస్తులను ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 8 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన అనంతరం ఈవీఎంల లెక్కింపును ప్రారంభించనున్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని 290 పోలింగ్ కేంద్రాలకు చెందిన ఈవీఎంలను లెక్కించేందుకు 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. వీటిని 21 రౌండ్లలో లెక్కించనున్నారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్న నేపథ్యంలో మధ్యాహ్నం వరకు ఫలితాలపై స్పష్టత రానుంది. జైనద్వేల రూరల్, మావల, ఆదిలాబాద్ అర్బన్ మండలాల వారీగా ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. ఇదిలా ఉంటే ఓట్లను నిక్షిప్తం చేసిన ఈవీఎం యంత్రాలను అధికార యంత్రాంగం స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరచగా, స్ట్రాంగ్ రూమ్ల వద్ద అత్యంత భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపుకు సంబంధించిన ఏర్పాట్లలో సిబ్బంది నిమగ్నమయ్యారు. సీసీ కెమెరాల ఏర్పాటు, ఇతరత్ర పనులను ముమ్మరం చేశారు. ఆర్ఓ చాహద్ బాజ్పై ఏర్పాట్లను పర్యవేక్షించి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా టీటీడీసీ భవనం వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. ఈ మేరకు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి విడుదల చేసిన ప్రకటనలో టీటీడీసీ ప్రాంగణానికి 1 కిలోమీటర్ పరిధిలో నిషేధాజ్ఞలు కొనసాగుతాయని తెలిపారు. కౌంటింగ్ హాల్ పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ ఉంటుందని, జిల్లా వ్యాప్తంగా మద్యం, బెల్ట్ షాపులు మూసివేయనున్నారని పేర్కొన్నారు. అనుమతి ఉన్నవారు మాత్రమే కౌంటింగ్ హాల్ పరిసరాలకు రావాలని సూచించారు. కౌంటింగ్ హాల్ పాసులు ఉన్న ఏజెంట్లు సెల్ ఫోన్లు, అగ్గిడబ్బా, ఇంకు బాటిల్ వంటి వస్తువులను తీసుకురావద్దని తెలిపారు. కేఆర్కే కాలనీ వాసులు స్థానిక మావల పోలీస్ స్టేషన్ మీదుగా తిరుమల పెట్రోల్ బంక్ ముందు ఉన్న రోడ్డును వినియోగించుకోవాలని, కౌంటింగ్ అయిన తర్వాత 24 గంటల వరకు ఎటువంటి విజయోత్సవ ర్యాలీలకు, టపాసులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసి పరిసర ప్రాంతాలలో పటిష్ట బందోబస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జైనత్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శనివారం సహస్ర సత్యనారాయణ స్వామి వ్రతాలను భక్తి ప్రపత్తుల నడుమ ఆచరించారు. ఎమ్మెల్యే జోగు రామన్న తన కుటుంబ సభ్యులతో కలిసి వ్రతంలో పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు. ఆధ్యాత్మిక మార్గంలోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
జైనత్ మండల కేంద్రంలోని సుప్రసిద్ధ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన సహస్ర సత్యనారాయణ స్వామి వ్రతంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. సతీ సమేతంగా కుటుంబ సభ్యులతో కలిసి వ్రతంలో పాల్గొనగా వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పూజాది క్రతువులు చేపట్టారు. ముందుగా ఆలయాన్ని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు అందించారు. అనంతరం కుటుంబ సమేతంగా వ్రతకల్పాన్ని ఆచరించారు. వేసేటప్పుడు ఓం గణపతయే నమః అని అనుకుంటూ వేసుకోవాలి. ఓం సుముఖాయ నమః, విఘ్నరాజాయ నమః, భువనేశ్వరాయ నమః, గణాధ్యక్షాయ నమః, ఆత్మసిద్ధి బుద్ధిప్రదాయకాయ నమః. ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ సుప్రసిద్ధ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో రథోత్సవం ఘనంగా సాగిందని, ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడు సైతం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆలయంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆనందంగా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఆధ్యాత్మిక మార్గంలో మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపిన ఆయన బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం పట్ల అభినందనలు తెలియజేశారు. ఈ వ్రతంలో కుటుంబ సభ్యులతో సహా మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ జైనత్ హెడ్ క్వార్టర్లో కానీ అంతా కూడా 30 సంవత్సరాల నుంచి కలిసి ఉండి పనిచేస్తున్నాం. అట్లనే ప్రతి సంవత్సరం కూడా ఈ సత్యనారాయణ వ్రతం చేస్తాం. ఈ సందర్భంగా మేము ఒకటే సత్యనారాయణ స్వామి కోరుకునేది లోక కళ్యాణం కొరకు, సకల జనులు సుఖంగా ఉండాలని చెప్పి, సర్వజన సుఖినో భవంతు అని చెప్పి ఏనాడు కూడా ఎన్నడూ కూడా నాకు ఎందరు చెప్పినా, పంతులు చెప్పినా, ఎవరు చెప్పినా నీ మనసులో ఉన్న కోరిక కోరుకుంటే ఒకటే కోరుకుంటాం. ఎన్నడూ కూడా సర్వజన సుఖినో భవంతి తప్ప, అందరూ బాగుంటుంది తప్ప, అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉంటే తప్ప ఏ ఒక్కడు ఉన్నా కూడా అది పద్ధతి ప్రకారం కాదని చెప్పి నేను ఎప్పుడు సత్యనారాయణ స్వామి దేవాలయంలో జైనత్లో ఎప్పుడు ఇదే కోరుకుంటాను. ఇదే రకంగా ఎల్లకాలం ఉండాలని కోరుకుంటాం. మరి అట్లా దేవుని దయ వల్ల, సత్యనారాయణ స్వామి దయ వల్ల అదే రకంగా మరి ఇలా నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉన్నారు. ఇక ముందు కూడా ఉండాలని చెప్పి మరి సత్యనారాయణ స్వామి దగ్గర సత్యనారాయణ వ్రతం చేసుకున్నాం. ఈ వ్రతం వల్ల మరి ఎప్పటికీ మనసు ప్రశాంతత ఉంటుంది, శాంతి ఉంటుంది. కుటుంబంతో సహా కుటుంబం బయట ఉన్నటువంటి మా సోదరులు, మిత్రులు, మిత్ర బృందం, సోదరిమణులందరూ కూడా ఇదే రకంగా ఎల్లకాలం ఉండాలని చెప్పేది మా ముఖ్య ఉద్దేశం. దానికే ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఎన్నికల కౌంటింగ్ ఆదివారం జరగనున్న నేపథ్యంలో సర్వత్రా ఫలితాల తీరుపైనే చర్చ సాగుతోంది. ఎక్కడ చూసినా విజయ అవకాశాలు ఎవరికి ఉన్నాయన్న లెక్కలే వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు, ప్రస్తుత పోలింగ్ సరళి, ఇతరత్ర అంశాలను బేరీజు చేసుకుంటూ కౌంటింగ్ సమయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్కు మరికొద్ది గంటల సమయమే ఉన్న నేపథ్యంలో పోలింగ్ సరళి, అభ్యర్థుల విజయావకాశాలపై సర్వత్రా చర్చ కొనసాగుతోంది. ఆదివారం జరిగే కౌంటింగ్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఎవరి లెక్కలు వారు వేసుకుంటూ ఫలితాలపై విశ్లేషించుకుంటున్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అభ్యర్థి జోగురామన్న ఘన విజయం సాధించారు. అప్పటి ఎన్నికల్లో 74,050 ఓట్లను సాధించిన ఆయన తన సమీప ప్రత్యర్థి పాయల్ శంకర్పై దాదాపు 26,606 ఓట్లతో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర సుజాతకు 32,200 ఓట్లు సాధించారు. అప్పటి ఫలితాలతో పాటు ప్రస్తుతం జరిగిన ఎన్నికల పోలింగ్ను విశ్లేషించుకుంటూ ఫలితాలపై అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం జరిగిన పోలింగ్లో ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధిలో 77.34% మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే 5.02% మేర పోలింగ్ తగ్గింది. ఈ నేపథ్యంలో తగ్గిన పోలింగ్ శాతం ఎవరిపై ప్రభావం చూపుతుందన్న ఉత్కంఠ నెలకొంది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లోనే ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదు కాగా జైనత్ మండలంలో అత్యధికంగా 89.52%, ఆదిలాబాద్ అర్బన్లో అత్యల్పంగా 69.76% పోలింగ్ జరిగింది. ఇక కౌంటింగ్కు మరికొద్ది గంటలే సమయం ఉన్న నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థులు, రాజకీయ ప్రతినిధులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బరంపూర్ గుట్టపై వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలను జరుపుతూ స్వామివారిని ఆరాధిస్తున్నారు. భారీ ఎత్తున హాజరైన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేస్తుండగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది.
తలమడుగు మండలం బరంపూర్ గుట్టపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి శనివారం పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తి ప్రపత్తుల నడుమ చేపడుతున్నారు. ప్రతి శనివారం ఉదయం నుండే ప్రత్యేక పూజలను జరుపుతూ స్వామివారిని ఆరాధిస్తున్నారు. భజన బృందాల సభ్యులు ఆలపించే భక్తి గీతాలు, స్వామివారికి అందించే హారతులతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటోంది. భారీ ఎత్తున వస్తున్న భక్తులు స్వామివారిని దర్శించుకొని పూజాది క్రతువుల్లో పాలు పంచుకుంటున్నారు. రుయ్యాడి గ్రామానికి చెందిన గోక రఘుకుల్ రెడ్డి, రవళిరెడ్డిల పెళ్లి రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ కోశాధికారి బరకం మల్లేష్, నాగిరెడ్డి, రమేష్, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పలు చోట్ల పంట నష్టం జరగడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. మిరప పంట రైతులకు పంట సాగులో పెట్టుబడి సైతం పెరిగిందని, పంట చేతికందే సమయంలో వర్షం కురవడంతో దిగుబడి తగ్గే అవకాశం ఉందని బేలా మండలానికి చెందిన పలువురు అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పలు చోట్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పత్తి, కందితో పాటు చేతికొచ్చిన మిరప పంటను సైతం వానలు దెబ్బతీశాయి. ముఖ్యంగా బేలా మండలంలోని పలు గ్రామాల్లో మిరప పంట సాగు చేసిన రైతులు తెగుళ్లు, వైరస్ కారణంగా ఇబ్బందులు పడ్డారు. సస్యరక్షణ చర్యలు చేపట్టి పంటను కాపాడుకున్న అకాల వర్షాలతో పంట నష్టం జరగడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మందుల పిచికారీ, ఇతరత్ర సస్యరక్షణ చర్యల కోసం పెట్టుబడి పెరగడంతో మంచి దిగుబడి వస్తుందని ఆశించిన రైతులకు నిరాశే ఎదురైంది. వర్షానికి తోడు గాలి సైతం ఉండడంతో ఏపుగా పెరిగిన కాయలు నేలరాలాయి. మంచి దిగుబడి వస్తుందని ఆశించిన సమయంలోనే అకాల వర్షంతో పంట నష్టం జరగడంతో మహబూద్పూర్ గ్రామానికి చెందిన పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. मिरचीचं उत्पादन बरोबर नसल्यामुळं खूप झाडाला रोग येत आहे आणि फवारणी बी खूप स्टँडर्ड केली. आता मिरची बी भरपूर लागली आणि या हवामान तुफानानं आहे ना पूर्ण मिरचीचं नुकसान झालं. तरी हे जे मिरची जे आहे ना दीपिका मिरची आहे व्हेरायटी, यावर्षी खूप मिरची दुसऱ्याची नसताना आमची मिरची जे काही आम्ही खूप मेहनत करून आहे ना या मिरचीचं खूप पालनपोषण केलं आणि हवामानाने हे पूर्ण तुफानाने आहे ना मिरचीचा हे झालं, मोडमाड धिंगाणा झाला आणि 2 किलो मिरची जवळपास आहे ना ह्या झाडाला लागली. झाड वजनदार आहे, मस्त व्हेरायटी बी चांगली छान आहे. तुफानानं खूप नुकसान झाली, खूप कास्तकाराचा आमचा हे झाला. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో గల సత్యసాయి నిత్యాన్నదాన కేంద్రంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసిని రెడ్డి తమ మామ సదాశివరెడ్డి జ్ఞాపకార్థం అన్నదానం ఏర్పాటు చేశారు. రోగుల సహాయకుల సౌకర్యార్థం అన్నదానం చేశారు. ముందుగా సత్యసాయిబాబా చిత్రపటం వద్ద పూజలు చేసి హారతులు అందజేశారు. అనంతరం అన్నదానం ప్రారంభించారు. సత్యసాయి ట్రస్ట్ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాల పట్ల సుహాసిని రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని మామిడిగూడ ఆశ్రమ పాఠశాలలో శనివారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులకు పలు వైద్య పరీక్షలు జరిపి అవసరమైన వారికి మందులు అందించారు.
అనంతరం వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలపై వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వైద్యులు సర్ఫరాజ్ మాట్లాడుతూ దగ్గు, జ్వరం, జలుబుతో బాధపడుతున్న విద్యార్థులకు మందులు అందించినట్లు తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు దరిచేరవని సూచించారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సిబ్బంది సుభాష్, ప్రేమ్ సింగ్, రుక్మిణి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం చేసిన అధికారులు. ఆదివారం ఉదయం 8 గంటల నుండి ప్రారంభం కానున్న కౌంటింగ్. టీటీడీసీ భవనం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసు యంత్రాంగం. ఫలితాల సరళిపై సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ. అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు. సహస్ర సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్న ఎమ్మెల్యే జోగురామన్న ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుతూ ప్రత్యేక పూజలు జరిపినట్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.